రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ నాయకులు అందరూ కూడా ఇదే రకమైన ప్రెషర్ని ఫేస్ చేస్తున్నారు. జనసేనలో కూడా తక్కువేం లేదు, ఈ ప్రెషర్ విపరీతంగా ఉంది వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ నాయకుల, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ ఎంపీల మీద, గతంలో పెట్టిన కేసులు, చేసిన దాడులు, వీటి మీద ఏంటి మన ఇదనేది చాలా కీలకమైన ఇదే ఉంది. సో దానికి సంబంధించి ఆ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి, నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రెషర్ని ఫేస్ చేస్తున్నారు అనే ఒక అంశం అయితే, కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరి విషయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ ఒక ప్రకటన చేశారు. వాళ్ళిద్దరూ మాజీ మంత్రి పేర్ని నాని షెల్టర్లోనే ఉన్నారు. పేర్ని నానిని లోపలేస్తేనో ఏదో నానిని కనుక పట్టుకుంటే ఇట్లా అందరి విషయాలు బయటకు వస్తాయి, ఎవరిని వదిలేది లేదు, త్వరలో అన్ని బయట కక్కిస్తామని ఆయన మాట్లాడారు. నిజంగానే వీళ్ళిద్దరికీ మాజీ మంత్రి పేర్ని నాని షెల్టర్ ఇచ్చారా అనేది ఒకటి. అసలు వంశీ ఎక్కడికో వెళ్ళిపోయారు దేశం వదిలి అని కూడా చర్చ ఉంది కదా, దాని సంగతి ఏంటి అనే దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అదే తన పందా మాత్రం వదలట్లా, మళ్ళీ అదే రెచ్చగొట్టే ధోరణి, ఏదో మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మేము వచ్చేస్తాం, మీ ప్రభుత్వం చిటికెలో ఇదైపోద్ది, మళ్ళీ మేము వచ్చేస్తాం, వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏంటో చూపిస్తాం, ఇండైరెక్ట్గా మా వాళ్ళు ఊరుకుంటారా, మేము ఆగమన్నా ఆగరు, ఈ రకంగా రెచ్చగొట్టే ప్రకటన చేస్తూ తన బుద్ధి పోనిచ్చుకోలేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుర్తుండే ఉంటుంది, మా వాళ్ళకి బీపీలు రావా అని, అంటే అది ఇండైరెక్ట్గా అప్పుడు రెచ్చగొట్టే ఇవన్నిటికి కారణమయ్యాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాడు. ప్రభుత్వం వైపు నుంచి నిజానికి ఇప్పటివరకు జరిగిన ఘటనలు గతంతో పోల్చుకుంటే అది జీరో. ఇవన్నీ రిటాలియేషన్లో భాగంగా జరుగుతున్నవే తప్ప ఇదేమీ ఇంటెన్షనల్గా జరుగుతున్నాయి కాదనే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఆయన ఇలా రెచ్చగొడుతున్నాడు ఈ అంశాలు అంటున్నారండి. ఇప్పుడు దాకా మీరు చూసే ఉంటారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో నా లైవ్ షో చూసే ఉంటారు కదా. ప్రెషర్ చాలా ఉన్నమాట వాస్తవం వాళ్ళ మీద. వాళ్ళేమో ఈ హింసా రాజకీయాలకి మనం వెళ్ళొద్దు, ప్రతీకార చర్యలకు వెళ్ళొద్దు, ఏదన్నా పెద్దవి ఉంటే డెఫినెట్గా చట్టపరంగా తీసుకోవాలి, కానీ అలాంటి వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తే ఎలా అనే దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందని వీళ్ళు కట్టుబడి ఉంటున్నారు. కానీ ఆ ప్రెషర్ని తట్టుకోలేక బాగా సఫర్ అవుతున్నట్టున్నారు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే లోకల్ గా ఉన్న నాయకులు, సరే పెద్ద నాయకులు కాకపోయినా ఓ మోస్తరు నాయకులు అందరూ కూడా ఇవాళ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు బాగా నలిగిపోయారు, 5 ఏళ్ళు మానసికంగా నలిగిపోయారు, ఆర్థికంగా చితికిపోయారు, తన్నులు తిన్నారు, కోర్టులు పోయారు, జైల్లోకి పోయారు, వాళ్ళ ఆర్థిక యొక్క వనరుల మీద కూడా దెబ్బతీశారు. అందువలన వాళ్ళకి ఆవేశం అనేది ఉంటుంది. కంట్రోల్లో ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము, మీరు తొందరపడద్దు, మనకు పచ్చ సాధింపులు అవసరం లేదు అని తెలుగుదేశం నాయకులు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆవేశం పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు మీరు ఏం చెయ్యరు, మాకు అర్థమైపోతున్నది, చంద్రబాబు నాయుడు పిరికివాడు అనే మాటలు కూడా వస్తున్నాయి. వీళ్ళు సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు, మేము అసలు పార్టీకి దూరంగా ఉంటాం, మీరు ఏదైనా పిలిపించిన కార్యక్రమాలు ఏమైనా మేము చేయము అనే పరిస్థితులు కూడా కనిపిస్తారు. మరి ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి అంటే, ఓకే దౌర్జన్యాలు జరగకూడదు, మర్డర్లు చేయకూడదు, లాండ్ ఆర్డర్ చేతులకు తీసుకోవడం అనేది తప్పు, 100% తప్పు, ఎవరు కాదండి. కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నప్పుడు అందులో కూడా ఆలస్యం అవుతున్నది కదా. చాలా అంశాలలో అధికారులు, నాకున్న సమాచారం ఏమిటంటే డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అవినీతి విషయంలో కానీ, లేదు లోకల్ గా మున్సిపాలిటీలలో కాంట్రాక్టులు అవి జరిగిన అవినీతి కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు చేసిన అవినీతి కానీ, లోకల్ గా ఎవిడెన్సులు కావాలి, కేసులు పెట్టాలి. దాని మీద ఉన్నటువంటి అధికారులు సహకరించటం లేదు, అధికారులు కనపడటం లేదు, ఏమాయమైపోయాయి అన్నారు, కొన్ని చోట్ల కాల్ చేస్తున్నారు, కొన్ని చోట్ల ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు మళ్ళీ దానికి తోడు బదిలీలు చేసి వీళ్ళని అక్కడికి వాళ్ళక్కడికి మార్చినప్పుడు ఆ వచ్చిన వాళ్ళకి ఇంకా అవగాహన రావాలి, వాళ్ళకి కూడా వాళ్ళు ఫైల్ అడి చూసుకోవాలి, అక్కడ జాప్యం. దాన్ని అర్థం చేసుకోవటం లేదు, ఆవేశంతో ఉన్నారు, నో డౌట్.
ఇది ఇలాగే ఉంటే కనుక ఇంకో 2-3 నెలలు కొన్ని ఇప్పుడు నాకున్న సమాచారం ఏమిటంటే చంద్రబాబు కులాలు మాట్లాడకూడదు కానీ ఆ సామాజిక వర్గం ముఖ్యమంత్రి సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఇలా ఉంటే మనం బతకడం కష్టము, మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు, 1 ఇంచు కూడా కదలటం లేదు, ఎందుకు ఇప్పుడు చూడండి అందరూ హాయిగా వైఎస్ఆర్సీపీ ఎవరైతే తెలుగుదేశం వాళ్ళని హింస పెట్టారో వాళ్ళందరూ విదేశాల్లో హాయిగా ఉంటున్నారు, ఇంక్లూడింగ్ రోజా. అందరు చూశాను వీడియోలు, ఎవరు ఏ కంట్రీలో ఉన్నారు, ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అవును, వాళ్ళని ఆపగలిగినారా? వాళ్ళు పోతున్నారనే సమాచారం గవర్నమెంట్ కి లేదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? ఏదో కేసు రూపంగానో లేకపోతే ఇంకొక రూపంగానో ఆపి ఉండొచ్చు కదా, ఆపలేకపోయారు. మ్యూట్ అయింది చూడండి, మ్యూట్ అయింది. ఖచ్చితంగా ఉంటది కదా. ఆ వీడియోలు చూస్తుంటే నాకే కోపం వస్తుంది, తెలుగుదేశం కార్యకర్తలు కోపం రాదా చెప్పండి? అవును, తప్పులు చేశారని చెప్తున్నాము. ఇప్పుడు రోజా గారు భయంకరంగా తప్పు చేసి అవినీతి చేసింది అని చెప్తున్నారు. హాయిగా విదేశాల్లో ఆఫ్టర్స్ వేసుకుని ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్న వీడియో చూశాను ఇప్పుడు ఇంత సాయంత్రం. మరి ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు చెప్పండి? ఒక 5-6 మంది ఇంపార్టెంట్ నాయకులు ఎవరున్నారు? అందరు విదేశాలకు వెళ్ళిపోయారు. పెద్ద నాయకులు వెళ్ళిపోయారు. చిన్న చిన్న ఈ సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళని వేధించిన వాళ్ళు చాలా మంది, వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. అంటే వాళ్ళని ఏదో హింసించమని నరికేయాలి, పొడిచేయాలి నేను అలా అనడం లేదు, కానీ వాళ్ళని కూడా ఏం పెద్దగా కేసులు కానీ అవి కానీ తవ్వినట్టు కానీ ఏం జరగట్లా. మీరు అన్నది వాస్తవం. ఏం జరగట్లేదు. యా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ లేదు వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నటువంటి పాత్రికేయులు గాని కొంతమంది సీనియర్లు గాని వాళ్ళ యాటిట్యూడ్ ఏమైనా మారిందా? ఏం మారలే. లేని చెప్పేస్తున్నారు. వాస్తవమే, ఏమీ మారలేదు. అదే పైనుంచి కింద దాకా అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మారలేదు, వాళ్ళ కింద వాళ్ళు మారలేదు. అదే తలబిరిస్తనంతో మాటలు నడుస్తూ ఉన్నాయి. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషము. మనతో జనసేన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. ఎమ్మెల్యే గారు, మీరు కూడా ఈ రకమైన ప్రెషర్ ఫేస్ చేస్తున్నారా? మన మీద అన్ని దాడులు జరిగినాయి, అన్ని కేసులు పెట్టారు, అంతగా హింసించారు, ప్రభుత్వం వచ్చినాక ఏదో చేస్తారని కూడా ఏమీ చేయలేదు, కనీసం కేసులకైనా ప్రతీకారం లేదు, లేకపోతే ఇటువంటి లేని కార్యకర్తలు, గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు ఈ ఒత్తిడి ఉందా? ఇందాక దాకా శ్రీధర్ రెడ్డి గారు పాపం ఆయన చాలా అది ఆక్రోశమో ఆవేదన ఏమో అర్థం కాల. కానీ మరి పార్టీ నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారేమో మనం ప్రతీకార ధోరణిలో మనం వెళ్ళొద్దు, చట్ట ప్రకారం అంటున్నారు. కార్యకర్తలు చూస్తే ఇలా ఉన్నారు కదా. మీ అబ్జర్వేషన్ ఏంటి? మీ పరిస్థితి ఎలా ఉంది? సార్, మీకు మన ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ, ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా ఏంటంటే మర్చిపోలేని అవమానం భరించిన మాట వాస్తవం. ఎంత అవమానం వెంకటకృష్ణ గారు, మా ఒక పోలీస్ అధికారి వచ్చి మా ఇంట్లో నా మనవరాలు ఇద్దరు 10 సంవత్సరాల నుండి పిల్లలు పడుకుంటే మంచం మీద వీడియో తీసేయండి. వీడియో తీసి ఎస్పీకి ఇక్కడ ఎమ్మెల్యే కూడా పెట్టాడు. ఆ వీడియో చూపించాడు అనమాట. డైరెక్ట్ గా నన్ను 40-30 మంది పోలీసులు పట్టుకుని ఆకుల రఘు అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇక్కడ ఎక్కడున్నాడు, అతను మరి పోస్టింగ్ ట్రై చేసుకున్నాడండి. నాకు రివాల్వర్ పెట్టి నేను చంపేస్తానన్నాడు. పోలీస్ స్టేషన్ లో కార్యకర్త తీసుకెళ్తే మరొక సందర్భంలో రివాల్వర్ రివాల్వర్ ట్రాన్సాక్షన్ ఉపయోగించాలి కానీ రివాల్వర్ ఎవరికి చూపించకూడదండి, చట్టరీత్యా నేరం. ఆ కామన్ సెన్స్ కూడా లేనటువంటి ఆకుల రఘు అనే సిఐ నా మీద పోలీసు పిస్టల్ తీసి కాల్చేస్తానండి. నా సైట్ ఆక్రమించుకుని నా మీద కేసు పెట్టాడండి. అంటే అతనే ఆక్రమించుకున్నాడా? అతని తాలూకా మనుషులు ఆక్రమించుకున్నారు, డబ్బులు తీసుకుని నా మీద తిరిగి కేసు కట్టాడండి. ఆ కేసులు అడ్డం చూపించి నా వెపన్ కూడా తీసుకున్నారండి. 5 సంవత్సరాలు నా వెపన్ కూడా నాకు రాలేదండి. ఇంతకంటే అవమానం మన జీవితంలో ఎప్పుడు అనుభవించాలన్నమాట. పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం కూర్చోమనకుండా రివాల్వర్ తీసి నా మీద ఆ పిస్టల్ తీస్తే కొంతమంది పెద్దలు నాయకులందరూ కూడా అతనికి సపోర్ట్ చేసి అతని పోస్టింగ్ ఇమ్మని అడుగుతున్నారండి. ఇంకా
చాలా మందికి ఉంది. అవును. ఇది నేనేమన్నానంటే ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకులు చెప్తే మాత్రం పోలీసులు వ్యవహరించే తీరు అమానుషంగా ఉంది. దీని మీద ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ వినతి పత్రం ఇచ్చాను. నేనేదో ఎవరిని ఏదో చేసేయాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నాకు ఇప్పుడున్న జరిగిన అవమానాలన్నీ భరించి 5 సంవత్సరాల పాటు మేము మోసిన భారాన్ని ఈ రోజు మేము ఏమన్నా మాలాంటి అవమానం ఇంకో రాజకీయ నాయకుడు పొందకూడదని ఒక కామన్ సెన్స్ తో మా రెండు పార్టీలు కూడా ఈ చేసిన పాపం భగవంతుడు ఉన్నాడు, మనం ఎంతవరకు చేయాలో భగవంతుడు చూసుకుంటాడని నమ్మి మేము వదిలేసినా సరే వాళ్ళ మాట్లాడే వెర్షన్ ఎలా ఉందంటే ఈ రోజు దొంగల సంధానం ఉంది. వీళ్ళు దొంగతనం చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి ఏం మిగల్చకుండా అన్ని వనరులు దోచుకుని మళ్ళీ రోడ్ ఎక్కి నేను 40% మంది జనానికి ఉన్నారా, 40% మంది నాతో ఉన్నారని చెప్పుకోలేని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయిన మంత్రులు ఇంకా రోడ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆశాస్పదంగా జనం కూడా నవ్వుకుంటున్నారు సార్. కాబట్టి ఎవరైతే కర్మను తప్పించుకోలేరు సార్, ఆ కర్మను జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు, ఏడు తప్పించుకోలేరు. టైం మీరేమో జీవితంలో ఊహించని అనుభవించలేనని అవమానాలు మేము భరించాం, మా కార్యకర్తలు భరించారు గడిచిన 5 ఏళ్లలో. ఏకంగా పోలీసులే ఇలా చేశారు, కొంతమంది అధికారులు అలా చేశారని చెప్తున్నారు. రోజు చర్చలు అవే జరుగుతూ ఉన్నాయి. ఇక మీ పరిస్థితి ఎలా ఉంటే కింద స్థాయి కార్యకర్తలు, పార్టీ అభిమానులు వీళ్ళ సంగతి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు ఇప్పుడే అవమానం అంటే ఏంటి ఇప్పుడే తెలుస్తున్నట్టు, అరాచకం అంటే ఏంటి ఇప్పుడే స్టార్ట్ అయినట్టు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇలాంటి హెచ్చరికలన్నీ చేస్తా ఉన్నాడు ఆయన. మరి ఆ హెచ్చరికల మాట ఏంటి? అలాగే ఈ వంశీ, ఈ కొడాలి నాని గురించి కూడా ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు, వాళ్ళ సంగతి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. పట్టాభి గారు నమస్కారం. మ్యూట్లో ఉంది చూడండి. సారీ, నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఇప్పుడు ఈ గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని గారు, అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు, వీళ్ళని పేర్ని నాని ఎక్కడో షెల్టర్ ఇచ్చాడు, వాళ్ళు దొరుకుతారు కానీ పేర్ని నాని దాస్తున్నాడు, ఆయన్ని లోపలేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి అన్నట్టుగా కొల్లు రవీంద్ర గారు మాట్లాడారు. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు కదా. ఏం నిజంగానే ఇది ఉందా, అనుమానం ఉందా అట్లా, లేకపోతే వాస్తవమా? వాస్తవే కదండి. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీళ్ళిద్దరిని కూడా 3 idiots అని పిలుస్తారు. వీళ్ళకి 3 idiots అనే పేరు ఎప్పటి నుంచో ఉంది. జిల్లా వాసులందరూ కూడా వీళ్ళని 3 idiots అనే పిలుస్తారు. గత 5 సంవత్సరాలుగా కూడా ఈ 3 idiots అన్ని రకాల అసాంఘిక కార్యక్రమాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ అన్ని కలిసే చేశారు. ఇప్పుడు క్యాజినోలు నడపడం కానివ్వండి, ప్యాకార్డ్ క్లబ్లు కానివ్వండి, అవుదా, ఇంకా అది కనెక్ట్ అవుదా? అసలు అందరికీ కూడా తెలుసు. కొల్లు రవీంద్ర గారు మాట్లాడినటువంటి మాట 100% వాస్తవం అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను. వీళ్ళు కౌంటింగ్ పూర్తయి రిజల్ట్స్ బయటకు వస్తున్నటువంటి తరుణంలోనే పారిపోయారు. కౌంటింగ్ సెంటర్ నుంచే పారిపోయినటువంటి బ్యాచ్ ఇది. వంశీ అయితే ఏదో పూటకు వచ్చాట, ఒకసేపు అమెరికా వెళ్ళారన్నారు, తర్వాత ఏదో వచ్చాడు, మళ్ళీ అక్కడ ఇక్కడ దాక్కున్నాడని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలకి ఖచ్చితంగా ఈ పేరు నాని సహకారం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారేమో గతంలో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళకు బీపీ రాదా అని రెచ్చగొట్టే తరహా మాటలే మాట్లాడాడు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. మీరు ఇలా ఇప్పుడు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఇవన్నీ ప్రోత్సహిస్తున్న గొడవల అనేది విషయం పక్కన పెడితే, మీరు ఇలా చేస్తే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక మేము మా వాళ్ళు ఆగమన్నా ఆగరు అని చెప్పి ఆయన మరి ఇప్పటి నుంచే రెచ్చగొడుతున్నట్టుగా కనపడుతోంది. అది చూస్తూ ఉంటే ఒకసారి అది విందాము, ఆయన ఏమన్నాడు వింటే మీ అందరికీ అది ఒకసారి క్లారిటీ వస్తుంది. ప్లీజ్.
జగన్ బయటే చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు ఈరోజు. అది వద్దు 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 అని చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా వైసీపీ కార్యకర్తలు అప్పుడు చెలరేగిపోతారని ఆయన ఇప్పటి నుంచే మొదలెట్టాడు. సో దీన్ని చెప్పండి. ఇప్పుడు ఒకటి వీకే గారు, ఇప్పుడు ఇతన్ని ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతాడనే సైకో అని పిలిచారు అందరూ కూడా. అసలు ఎన్నికలు ఫలితాలు వెలువడి 100 రోజులు కూడా కాలే, అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేగంగా పడిపోతుందంట, మళ్ళీ ఎన్నికల అధికారంలోకి వచ్చేస్తాడంట, కార్యకర్తలు వద్దు వద్దు అన్నా కూడా వినరంట. అరే జగన్ రెడ్డి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆపుతున్నారు కాబట్టి నువ్వు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నావు, అర్థమవుతుందా నీకు? ఆయన వద్దు వద్దు అంటున్నారు కాబట్టి నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. లేదంటే అసలు నీ తాడేపల్లి కొంపలోకి వెళ్ళగలవా? నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్ లో వెళ్ళగలవా? శ్రీలంక బంగ్లాదేశ్ లో చేస్తారేంటి? అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఆ ప్యాలెస్ లోకి వెళ్ళి చూసావు కదా, సేమ్ విజువల్స్. నీ తాడేపల్లి కొంపలోకి కొన్ని వేల మంది వెళ్ళి నీ లగ్జరీస్ నీ అక్కడ కూడా ఏదో పెట్టుంటావు బాత్ టబ్బు. ఈ తాడేపల్లి కొంపలో కూడా రిష్కాన్ లో పెట్టినట్టు పెట్టుంటావు కొన్ని లక్షలు పోసి బాత్ టబ్బులు, అట్లా జలకలాడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వద్దు అన్నారు కాబట్టి నువ్వు ఇంకా నీ కొంపలో ఉన్నావు జగన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. ఏంటి నువ్వు వార్నింగ్లు ఇస్తా ఉన్నావా? ప్రజలు కాల్చి వార్తలు పెట్టిన తర్వాత కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఎదురు మాకు వార్నింగ్లా? ఇవన్నీ ఎందుకయ్యా? నువ్వు ముందు అసెంబ్లీకి రా. ఈ బయట ఉండి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నువ్వు ముందు అసెంబ్లీకి రా, పులివెందుల శాసనసభ్యుడు నువ్వు రా, అసెంబ్లీకి రా. నీకు అసెంబ్లీలో నుంచి మాట్లాడే ధైర్యం లేదు. ప్రపంచంలో కల్లా నెంబర్ 1 పిరికోడు నువ్వు. బయట నుంచి మా కార్యకర్తలు వద్దు అన్న ఆగరా? తమాషాలుగా ఉందా? ఇవాళ మా ఓర్పుని సహనాన్ని మేదో సంయమనం పాటిస్తున్నాం కదా అని చెప్పి ఊరుకునే రెచ్చగొడితే మాకు తెలుసు ఏ రకంగా 1 నిమిషం పట్టదు మా స్టాండ్ మార్చుకోవడానికి. కానీ ఇవాళ కేవలం రాష్ట్రంలో మళ్ళీ అశాంతి నెలకొనకూడదు. నువ్వు కోరుకునేది అదే కదా, రాష్ట్రం మళ్ళీ రావణ కాష్టంలాగా మండిపోవాలి, అల్లర్లు జరగాలి, గొడవలు జరగాలి, రోడ్ల మీద సైకో మొక్కలు తిరగాలి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. నీ కుట్ర ఫలించకూడదని చెప్పే మేము ఓర్పుగా ఉన్నాం. నువ్వు కోరుకునేది కూడా అదే. నెలకు 100 కోట్లు బడ్జెట్ పెట్టావంటే అది కూడా నీ గుమస్తా గారితో తాడిపల్లి, నీ గుమస్తా గారు మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీ మొక్కల్ని సైకో మొక్క నాయకులందరినీ పిలిచారంట. నెలకు 100 కోట్లు అంట కదా బడ్జెట్, ఏది అల్లర్లు సృష్టించడానికి. కాబట్టి నీ ఎజెండానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవటం. దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సఫలీకృతం కానివ్వము. ఇవాళ మొన్ననే మొత్తం ఆఫీసర్లందరినీ కూడా నీకు బూట్ పాలిష్ చేసే బ్యాచ్ అంతా కూడా పక్కన ఇవాళ విఆర్ లో ఉన్నారు. ఇవాళ నిజాయితీగా లాఠీలు చులిపించినటువంటి అధికారులు ఉన్నారు. నువ్వేదో అనుకుంటా ఉన్నావు. ఇవాళ నీకు బూట్ పాలిష్ చేసే అధికారులు అందరూ పోయారు నాన్న. నీకు సెల్యూట్లు కట్టి జీవుజులు అనేటటువంటి అధికారులు ఎవరు లేరు. రోడ్ల మీదకి వచ్చి ఎవరన్నా తోక జాడిస్తే లాఠీలు ఇరిగిపోతాయి. ఒక్క నిమిషం పట్టాభి గారు, ఎమ్మెల్యే గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మీరు విన్నారు కదా, అతి వేగంగా తుడిచిపెట్టుకుపోద్దంట ఈ ప్రభుత్వం. అంటే ఆయన 5 ఏళ్ళు ఉన్నట్టే వీళ్ళు 5 ఏళ్ళు ఉంటారు కదా, తర్వాత సంగతి దేవుడు వేగంగా ఎలా తుడిచిపెట్టుకుపోతే నాకు అర్థం కాలే. ఒకటి వద్దు 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 అన్నా వినకుండా దాడులు చేస్తారని చెప్పి ఆయన చెప్తున్నాడు. వద్దు వద్ద నేనంటే వాళ్ళు దాడులు చేస్తారంట. అంటే ఆయన ఎట్టుందంటే నేను వద్దొద్దన్నా సరే మీరు దాడులు చేయండి అని ఇప్పుడు నుంచే చెప్తున్నట్టుగా అనిపించింది నాకైతే అది వింటుంటే. సో జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ మీద మీ స్పందన ఏంటి ఎమ్మెల్యే గారు?
మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు అధికారం లేకుండా బతకలేండి అతను. ఏదైతే రాష్ట్రాల్లో దోచుకున్న డబ్బు కాపాడుకోవాలంటే వాళ్ళ అధికారం కాదు వెంకటకృష్ణ గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా కూటమి కార్యకర్తలు వదిలేచ్చాము కానీ వాడు చేసిన తప్పులకు మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ కోర్టులు ఇచ్చి తీరుతాయండి. ఇది వరకు ఉన్న 18 కేసులే కాదండి, ఇంకా అతని మీద ఈ మనీ లాండరింగ్ కేసులు అంటే చాలా ఉంటాయండి. ఢిల్లీలోనే ఏమి జరిగిందో జరగలేదు తెలియని దానికి ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు. ఇక్కడ జరిగిన లూటితో లెక్క చేసుకుంటే ఢిల్లీలో అసలు లిక్కర్ లో ఏమి జరగలేదని అర్థం. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వీళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయాలి, మళ్ళీ గొడవ వైపు రావాలి, రెచ్చగొట్టి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప అతను చంపేవలసిన అవసరం ఎవరికి ఉంటుందండి? నన్ను చంపేస్తారు, నాకు సెక్యూరిటీ, ఎంతమంది కావాలండి నీకు సెక్యూరిటీ? అంటే మమ్మల్ని మీరు చంపేసే ప్రయత్నం చేశారు, మీ మోకలు మమ్మల్ని దాడి చేయడానికి సిద్ధపడ్డాయి, మీ పోలీసులు మమ్మల్ని అరెస్టులు చేశారు, మీ పోలీసులు తుపాకులతో బెదిరించారు. ఆ రోజు నిలబడ్డావు. నీకు దమ్ముంటే నిలబడు, పారిపోక నువ్వు. నీ దమ్ముంటే నిలబడు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తున్నా, అసెంబ్లీకి రా, అక్కడ నువ్వు చేసిన తప్పని ఒప్పుకో, అప్పుడు నీకు పరిహారం ఉంటుంది తప్ప అసెంబ్లీకి రావు. మేము మాట్లాడిన సమాధానం లేదు. ఇవాళ నువ్వు నిలబడేట్టు నువ్వు నిలబడగలవా? రివాల్వర్ తీసి ఒక సీఐ నిలబడి అర్ధరాత్రిగా మాకు మైండ్ బుర్ర పెడితే మీరు ఉంటారా? ఏమి లేకుండా నువ్వు పారిపోయి నాకు ఇది కావాలన్న పోలీసులతోనే రఘురామకృష్ణాన్ని కొట్టించావు, పోలీసులతోనే కంట్రోల్ చేసావు. ఇవాళ నీకు అన్ని తిరిగి వస్తున్నాయి కాబట్టి నువ్వు భయపడి ఎప్పుడు రాష్ట్రంలో వెళ్ళిపోవాలా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారని చెప్పకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతారని ఒక బురదల్లి కార్యక్రమం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ రాష్ట్రంలో పనికిమాల సీఎం గా మిగిలిపోయావు, రాష్ట్రాలు లూటీ చేసావు. ఏ కాన్స్టిట్యూన్సీలు చూసినా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలన, మీ దోచుకున్న డబ్బులతో కూడా అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే కూడా లెక్క చెప్పాడు. దానికి ఆన్సర్ చెప్పండి చాలు, మీరు ఇంకేం వాదించక్కర్లేదు ప్రజల తరఫున. మీకు అదే ఉండదు, మీరు ప్రజల డబ్బు లూటీ చేసుకున్నది ఎక్కడ దాచారో చెప్పండి, దానికి అసెంబ్లీకి రమ్మని నేను కోరుతా ఉన్నా. అతను ఏంటంటే సైట్ ట్రాక్ పట్టిస్తున్నాడు. చంద్రబాబు గారు కానీ, కూటమి సభ్యులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. 5 సంవత్సరాలు రాష్ట్రం తుడిచిపెట్టుకుపోయింది. ఏ పల్లెటూరులోనే కనీస సౌకర్యాలు లేవు. అంత డబ్బు నీ అకౌంట్ లో వేసుకున్నావు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తీసేసావు. ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్ లో డబ్బు లేకుండా దోచుకున్నావు. ఇంకా నువ్వు ఏ మోకబెట్టి అసెంబ్లీకి వచ్చి దేనికి ఆన్సర్ చేయగలవో చెప్పాలని. బహుశా దానికోసమే అది రావడానికి ఇబ్బంది అయ్యి మరి ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి అనేది. లక్ష్మణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నారు కదా మీరు ఇందాక. ఎలా తుడిచిపెట్టుకుపోతే 5 ఏళ్ళు అయితే ఉంటుంది కదా, అయ్యింది 1.5 మంతే కదా. 5 ఏళ్ళు ఉండాల్సిన ప్రభుత్వం వేగంగా తుడిచిపెట్టుకుపోతే ఆ తర్వాత వద్దు వద్దన్న ఆగరంటే అప్పటిదాకా ఏం జరుగుతుందో ఏంటో ఈ 5 ఏళ్ళు ఎవరికి తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి పాయింట్స్ మీద, ఒపీనియన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తుడిచిపెట్టుకుంటుందంటే అది ఇప్పుడు ఇదేమన్నా బంగ్లాదేశ్ లో తిరుగుబాట, అసలు భయపడిపోయి పారిపోయి వేరే దేశాలకు వచ్చినట్టు ఇక్కడ. అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ ఏదో పెద్ద అరాచక పాలన జరుగుతుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, రాష్ట్రపతి పాలన వస్తుంది, తర్వాత నేను బీజేపీతో మేనేజ్ చేసుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోతాము అనేటువంటి ఆలోచనలో ఉన్నాడేమో. అంటే ఇందాక మన పట్టాభి గారు అన్నట్టు ఆయనకు మరి మైండ్ ఏమైనా ఎలా తిరుగుతుందేమో తెలియదు. అంత ఈజీనా? సంపూర్ణ మెజారిటీతో తెలుగుదేశం ఉంది, జనసేన బీజేపీని పక్కన పెట్టినా కూడా ఏ అవకాశాలు ఉన్నాయి అలా ప్రభుత్వం కూలిపోవడానికి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి చేత కదా? ఆయన అనుభవం ఏంది, నీ అనుభవం ఏంది, నువ్వు ఏం చేసావు, ఎవరిని కంట్రోల్ చేసావు, నువ్వు ఎవరిని చేయలేకపోయావు, అంత అవినీతిమయం చేసావు. నీ పోలీస్ ఆఫీసర్లు మీ ఇంట్లో అటెండర్ లాగా చూసుకున్నావు, ఏం చెప్తే చేయించుకున్నావు, అన్ని చేసావు. చంద్రబాబు నాయుడు గారు ఆ లైన్ లో వెళ్తాడా? లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఎలా కంట్రోల్ చేయాలో తెలియని అమ్మాయి కూడా ఆయన ఏమన్నా ఎవరు ఏ సమయంలో ఏం చేయాలి కాకపోతే కొంత సమయం పడుతుంది. కార్యకర్తలు నేను ఇందాక మొదట చెప్పినట్టు తెలుగుదేశం కార్యకర్తలు అసంతృప్తి ఉంది, ఇంకా చర్యలు తీసుకోలేదు, నాయకులందరూ విదేశాలు పోతున్నారు, మరి ఏ చర్యలు తీసుకోకుండా అసలు ప్రధానమైన వికెట్లని పడగొట్టలేదు. ఇంకా
ఈ అంపైర్ ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఆలోచన ఉన్నారు. Yeah. కాదని అనటం లేదు కానీ లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేసి నువ్వు ఇక్కడ రాష్ట్రపతి పాలన వచ్చే పరిస్థితిని ఏమైనా తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కలగంటున్నారో కుట్ర పడుతున్నారో తెలియదు. ఆ కుట్రలో ఆ కళ లేని సాగు ఇక్కడ. కుట్ర ఎందుకంటే వెనక బీజేపీ ఉంది, పూర్తి మద్దతుతో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతుతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ఉంది. ఈయన ఒకవేళ ఏదైనా విస్మరించినా లేదు నిర్లక్ష్యం చేసినా సెంట్రల్ ఫోర్సులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఆయనకు అన్ని హెచ్చరికలు చేస్తాయి, అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాయి. అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. అంత ఈజీ కాదులేండి. ఏపీలో అలాంటివి చేస్తే అందరినీ ఎవరినైనా సరే తొక్కిన ఆరదీస్తారు. అంత ఈజీ కాదులే కానీ ఏ పార్టీ అయినా అట్లా అలకల్లోలం సృష్టించాలని ప్రజాస్వామ్యంలో చూస్తే ఏ పార్టీని రాజ్యాంగం ఉపయోగించాలి, అది జరిగే అవకాశం లేదు. ఎనీవే లక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. పట్టాభి గారు థ్యాంక్ యూ, అండ్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మరి కాసేపట్లో ఏబిఎన్ సిగ్నేచర్ ప్రసారం అవుతుంది. శుభరాత్రి.